మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి. ఆర్డీఓ హరిప్రసాద్ విజ్ఞప్తి. మదనపల్లె పట్టణంలోని రామారావు మున్సిపల్ పాఠశాల నందు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్డీఓ. ప్రజలకిచ్చిన మాట నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంతం. వైసీపీ నాయకులు ఉద్ఘాటన. నవరత్నాల్లో భాగంగా లబ్దిదారులకు ఇంటి పట్టాలు అందించిన వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని రామారావు మున్సిపల్ పాఠశాల నందు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి, కౌన్సిలర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మదనపల్లె డివిజన్ పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం 100% పూర్తి చేయడానికి వైద్య సిబ్బంది అహర్నిశలు కృషి చేయాలన్నారు. మరొక 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఇంటి వద్దకి వైద్య సిబ్బంది వచ్చి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఎవరైనా ఇంటి వద్ద లేకున్నా, ఇంకా పోలియో చుక్కలు వేయించుకోలేకపోయినా తమ దగ్గరలోని సచివాలయం వద్దకు గాని, ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు గాని తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించుకోవాలని సూచించారు. నా బాబు కొంచెం జ్యోతి మేడం అయిపోయింది. అక్క పల్స్ పోలియో సందర్భంగా బర్మా స్ట్రీట్లోని రామారావు స్కూల్కు ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఇక్కడ పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ల వరకు 0 to 5 years టార్గెట్ గ్రూప్ కింద ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అలాగే 497 కేంద్రాలలో ఈ పల్స్ పోలియో కార్యక్రమం మన మదనపల్లి డివిజన్లో జరుగుతుంది. సో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి తల్లిదండ్రులు, ప్రజలు ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై వాళ్ళ పిల్లలను సంబంధిత కేంద్రాలకు అంత దగ్గరలోనే ఏర్పాటు చేశారు. సో వాళ్ళకి దగ్గరలో ఉన్న కేంద్రాలకు వెళ్లి ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని ఆ పిల్లలకు పోలియో చుక్కలు వేపించుకుంటవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న మున్సిపల్ కౌన్సిలర్లకు, అలాగే చంద్రశేఖర్ గారికి, ఈ వైద్య సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మార్చి 3వ తారీఖు నేషనల్ వైడ్ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఇప్పటికి 20 సంవత్సరాలుగా జరుగుతుంది. మనకి కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే పల్స్ పోలియో రాకుండా నివారించడము. సో పోలియో వచ్చిన తర్వాత చాలా కష్టమైన
మళ్ళీ అసలు నడవడం చాలా కష్టపడుతుంది పిల్లలకి. కాబట్టి దయచేసి 0 to 5 చిల్డ్రన్ ఈ పోలియో డ్రాప్స్ అనేది ఓన్లీ 2 చుక్కలు మాత్రమే, ఏ ఇంజెక్షన్ కానీ అట్లాంటిది ఏమి ఉండదు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులన్నీ కోరుకునేది ఏమంటే ఈ పోలియో డ్రాప్స్ని అందరూ మీరు ఈ బూత్ రోజు వీలైనంత అందరూ వచ్చి వేయించుకోవాలని కోరుకుంటున్నాను. అలా మిస్ అయిన వాళ్ళని ఈ పోలియో కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మదనపల్లి డివిజన్లో అయితే మాకు 4,097 బూత్స్ ఉన్నాయి. అదేవిధంగా 74,000 చిల్డ్రన్ ఉన్నారు. సో వీళ్ళందరినీ మేము ఆడేంత వరకు ఈ రోజే కవర్ చేస్తాము. అలాగేమన్నా మిస్ అయిన చిల్డ్రన్ కూడా రేపు హౌస్ టు హౌస్ వెళ్ళి ఎక్కడైనా సిక్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళని కూడా మల్టీ ట్రీట్మెంట్ అయ్యేంత వరకు, సిక్నెస్ తగ్గిపోయేంత వరకు వాళ్ళని కూడా ఇస్తాము. లేదా ఎక్కడైనా మిస్ అయ్యి బయటకు వెళ్ళి మన ఊళ్ళో ఒకరోజు మిస్ అయిన వాళ్ళని కూడా రేపు ఎల్లుండి 3 రోజుల పాటు అర్బన్లో హౌస్ టు హౌస్ చేయబడుతుంది. అదే రూరల్లో అయితే రేపు ఎల్లుండి హౌస్ టు హౌస్ మిస్ అయిన చిల్డ్రన్ని మేము వెతికి మళ్ళీ చేస్తాము. కానీ దానికంటే ముందు పల్స్ పోలియో అంటే ముఖ్యం ఏమంటే ఒకే రోజు అందరి చిల్డ్రన్కి వేస్తే మనకి ఆ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఒకే రోజు 100% చేసుకోవడము బాగుంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ నేను వేడుకోవడం అంటే ఈ పిల్లలకి 2 చుక్కలతో మీరు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు 9వ వార్డులో పల్స్ పోలియో ప్రోగ్రాము విషయమై మనకు ఆర్డీఓ సార్ గారు ఇక్కడ వచ్చి పల్స్ పోలియో ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగింది. అలాగే మా డాక్టర్ గారు, డాక్టర్స్, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వార్డు ప్రజలు అందరూ కూడా ఈ పిల్లలను తీసుకొచ్చి పల్స్ పోలియో ప్రోగ్రాంను విజయవంతంగా జరిగించారు. ఎందుకంటే మొదటి దినం నుండి 5 సంవత్సరముల వరకు ఈ యొక్క పల్స్ పోలియో చుక్కలు వేపిస్తే ముందు ఈ యొక్క వైద్యం అందుబాటులో లేని సమయంలో ఎంతో మంది పోలియో వచ్చి వికలాంగులైనారు. కానీ ఇప్పుడు ఈ యొక్క పల్స్ పోలియో చుక్కలు వచ్చిన తర్వాత 2 చుక్కలు మాత్రమే వేయడం జరుగుతున్నది పిల్లలకు. ప్రతి ఒక్కరికి కూడా పోలియో బారిన పడకుండా కాపాడగలిగేటటువంటి మందు ఇప్పుడు మనకు అనుకూలంగా మనకు అందుబాటులో ఉంది. కాబట్టి ఆయన వైద్య సిబ్బంది అయితేనేమి, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు అయితేనేమి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమము ఈరోజు మొదలుపెట్టింది ఏంటనగా ఈరోజు అందరూ కూడా అనేక ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటు అయిన ప్రదేశాల్లో ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతున్నది. ఈరోజు అందరూ ఇది సద్వినియోగం చేసుకుని పిల్లలు అనారోగ్యానికి గురి కాకుండా, పోలియోకు గురి కాకుండా కాపాడవాలని మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా జరిగించాలని కోరుకుంటూ ఈ పట్టణ ప్రజలందరినీ కూడా ఈ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెల్లిస్తాను. ఇప్పుడు పల్స్ పోలియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఇంకా ఇప్పటికీ పోలియో పేషెంట్స్ 1-2 ఎక్కడొక చోట మిగిలిన్నారు. సో అందరికీ తప్పకుండా 0 నుంచి 5 years వరకు పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేయించాలని దీని ముఖ్య ఉద్దేశము. ఒకవేళ మా పిల్లలకి జ్వరం ఉంది, లేకపోతే గొంతు కింద గడ్డలు ఉన్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అది తగ్గినాక కూడా వేయించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి వారము 2 రోజులు సపరేట్గా వ్యాక్సినేషన్ జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఈ రోజు ప్రత్యేకంగా పెట్టడం దేనికంటే ఏ పిల్లలు మిస్ అవ్వకూడదని చెప్పి దీని ముఖ్య ఉద్దేశము. సో అందరు ఎవరు మిస్ అవ్వకుండా వేయించుకోవాలి. ఏం డౌట్స్ ఉన్నా ఇక్కడ క్లియర్ చేస్తారు. ప్రతి వార్డులో బూత్స్ అందుబాటులోనే ఉంటాయి మీకు. సో వేయించుకోండి అందరూ. ప్రజలకిచ్చిన మాట నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. నేడు మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల నందు నవరత్నాల్లో భాగంగా మదనపల్లె అర్బన్ రూరల్ మండలం పరిధిలోని లబ్దిదారులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, జడ్పీటీసీ ఉదయ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వీటిని నమ్మవద్దన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందన్నారు. జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని వేళలా అన్ని రకాలుగా మనము సపోర్ట్ చేయాలి. అలాగే ఆయన ఏం చేశారంటే ఆయన ఎన్నుకున్న 100 ఫోటో కొడితే ఓకే సార్.
చంద్రమ్మ, గతంలో ఇళ్లు ఎవరికి ఇచ్చిన అవకాశాలు లేవు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇళ్లు ఇస్తున్నారు. మీకు కావలసిన ఒక పేదగా కాకుండా సమాజంలో గౌరవంగా ఉండాల్సిన దానికి మీకే కాకుండా మీ కుటుంబంలోని పిల్లలకు మంచి చదువుల కోసం మీ గురించి మీకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారా లేదా? మీ బాగోగులో మీకంటే మీ పిల్లల కోసం మీకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు లేదమ్మా? అటువంటి వ్యక్తికి మనం మరొక్కసారి సహాయం చేయాల్సిన అవసరం మనకుందా లేదా? ఉందా? మన కోసం అంటే మహిళల కోసం ఒక ఆస్తి అమ్ముకునే హక్కు కలిగిస్తూ మనకు చేసి ఇచ్చారు. దీన్ని మనం ఎప్పుడైనా మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు. ఇప్పుడు 45 రోజుల్లో మనకొచ్చి ఎలక్షన్స్ వస్తున్నాయి. జగనన్నకి మనం గెలిపించుకోవాలి. ప్రతి మహిళ ఒక కాళిక లాగా మీరందరూ కూడా ముందుకొచ్చి మీ మీ స్థాయిలో మీరు ఉండే ఇంట్లో, మీరు ఉన్న పక్కింట్లో, ఆ పక్కింట్లో ఒక్క ఓటు కూడా పక్కకి పోకుండా మీరందరూ చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మనము ఏదైనా మన కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేమో. ఈ రోజు చూడండి ఎన్ని రకాలుగా నవరత్నాలు ఆ రోజు పాదయాత్ర చేసి నవరత్నాలు ప్రకటించి చాలా రకంగా చేయాలనుకున్నారు. అన్ని 99% అన్ని పనులు పూర్తి చేసినారు. దాంట్లో ఈ ఇళ్ల పట్టాల కార్యక్రమం కూడా ఇది ఎప్పుడో జరగాల్సిందమ్మా. దీనికి కోర్టులు కేసేసి నానా రకంగా వాళ్లకు అడ్డంకులు సృష్టించి చేసింటే కూడా అన్ని అడ్డంకులు అధిగమించి ఆయన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రామిస్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో పూర్తి చేసినారు. కాబట్టి మనం చేసిన ఒకటమ్మా, ఈ రోజు కూడా ఆయన ఏది చేసినా ఆడవాళ్లను మిమ్మల్ని ముందు పెట్టుకుని ఏ పథకమైనా మీకు అందేటట్లు మీ పక్షపాతిగా ఉండి అన్ని రకాలుగా మీకు అందేటట్టు చేస్తున్నారు. మొన్న మీటింగ్ లో కూడా మేము పోయానమ్మా. ఆయన ఒకటే మాట చెప్పినారు, 5 సంవత్సరాలు నాకు మీరు అధికారం ఇచ్చారు, దాంట్లో కేవలం 3 సంవత్సరాలు నేను చేయగలిగిన, 2 సంవత్సరాల నుంచి కరోనాలతోనే నాకు సతమతం అయిపోయినాను. ఇంకా రాబోయే ఈ 3 సంవత్సరాల్లో నేను చేసింది ఇంత చేసింటే ఇంకా నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాలు మళ్ళా దాని తర్వాత 5 సంవత్సరాలు నాకు కానీ ఇచ్చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను నేను మార్చగలను. ఖచ్చితంగా నేను ఆంధ్రప్రదేశ్ ను ఈ బడుగు బలహీన వర్గాలకు పెత్తందారులతో సమానంగా జీవించే హక్కు కల్పిస్తానని చెప్పారు. మన కోసం పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అహర్నిశలు వాళ్ళ ఇది కూడా చెప్పారు, నేను ఈసారి వస్తే ప్రజల దగ్గర పోయి మాకేం ఆదేశించారంటే, మీరు ప్రజల దగ్గర పోయేసి సగౌరవంగా ఓటు అడగండి. నేను ప్రతి ఇంటికి మేలు చేశాను. కుప్పం లాంటి కాన్స్టిట్యున్సీలోనే దగ్గర 85,000 ఇళ్లుంటే 78,000 ఇళ్లకు ఆయన ఏదో ఒక రకంగా బెనిఫిట్ ఇచ్చారు. ఆయన ఏమన్నాయంటే, మనకు మీరు సగౌరవంగా పబ్లిక్ లో పోయి ఓటు అడగండి, ప్రతి ఇంటికి ఏదో రకంగా నేను మేలు చేశాను. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రజలు ఆహ్వానిస్తారు, మీకు హారతులు పెడతారు, మీకు వచ్చిన దానికి మీకు వెల్కమ్ చేస్తారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ పరిస్థితి ఏమంటే, మీ దగ్గర పోయే అడిగే ఓటు హక్కు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయలేదు ప్రజలకు. ఇంతవరకు ప్రతి ఒక్కరు క్లుప్తంగా మీకు మన జగనన్న ఇస్తున్న పథకాల గురించి, వాటి లబ్ధి మీరు పొందుతున్న వారికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మళ్లీ వివరించిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లోన ఒక సంక్షేమ పథకం ఈ రోజు అందుతుంది. అది కేవలం మన జగనన్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు అందరికీ ఈ రోజు సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయి. ఆ సంక్షేమ పథకాలు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఇంటికి చేర్చేదానికి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. అదే గ్రామ సచివాలయ వ్యవస్థ. దాని ద్వారా మీకు వాలంటీర్లు ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఒక మనిషిలాగా మీకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడుతున్నారు, మీకు రావాల్సిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఇంత పెద్ద వ్యవస్థతో ఇన్ని సంక్షేమ పథకాలు 100% మీకు చేరుతున్నాయంటే కేవలం అది మన జగనన్న ఆలోచన, ఆయన గొప్ప మనసుతో చేసిన విధానమే అని కూడా ప్రతి ఒక్కరు మీరు గుర్తించాలి. ఇకపోతే ప్రతి ఒక్కటి ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అన్న జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఒక బిడ్డల భవిష్యత్తు కావచ్చు, అవాతాతలకు ఇచ్చే పెన్షన్ కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వాళ్ళకి ఆరోగ్యం కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కావచ్చు, ఈ రోజు వేల లక్షల కోట్ల రూపాయలతో ఖర్చు
ట్రీట్మెంట్ కూడా అతి సునాయాసంగా మీకు అందుతున్నాయంటే అది కేవలం మన జగనన్న ఆశీర్వాదంగా కూడా మీరు ప్రతి ఒక్కరు గుర్తించాలి. రాబోయే ఎలక్షన్స్ లో మనం అత్యంత మెజారిటీతో మన జగనన్న ప్రభుత్వం గెలుచుకుంటేనే ఈ సంక్షేమ పథకాలని మనకు అందుతాయి. అంతేకాకుండా ఈ వాలంటరీ వ్యవస్థ ఇలానే ఉండి మీకు అన్ని సకాలంలో అందే విధంగా చేసే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది మన జగనన్న ప్రభుత్వాన్ని మీరు అందరూ గుర్తించి మన ప్రభుత్వాన్ని మనం తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వర్క్ చేసి ముందుకు తీసుకోవాలి. రాబోయే ఎలక్షన్స్ లో అత్యధికంగా గెలిపించడానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విలువ చేసేటువంటి ఆస్తిని మీకు ఈరోజు సంకల్పింపజేసిన సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే 4 సంవత్సరాల 9 నెలల కాలం పాటు మీకోసం అహర్నిశలో పేదరికాన్ని పారద్రోలడం కోసం, విద్యాభివృద్ధి కోసం, వైద్యపరంగా మెరుగైన వైద్య సేవలు అందడం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర నిరుద్యోగుల కోసం, యువత కోసం కష్టపడినటువంటి ముఖ్యమంత్రి గారి సేవలు గుర్తించుకుని రాబోయే ఎన్నికల్లో మీ వంతు పాత్ర ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలం మీరు ఏదైతే ప్రభుత్వం ద్వారా మనమందరము కూడా లబ్ధి పొందామో మరింత మరుగుగైన సేవలు రాబోయే రోజుల్లో పొందేదానికి ఈ రాబోయే ఎన్నికల్లో మీరు తీసుకునే నిర్ణయం ఒక్కటే ఆలోచన చేసుకోమని మాత్రమే మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీకు మీ పిల్లలను చదివించడానికి అమ్మఒడి వచ్చిందా లేదా, మీ పిల్లలు చదువుకునేదానికి విద్యా దీవెనైతేనేమి, వసతి దీవెనైతేనేమి, పుస్తకాలు విద్యా కాలకేతానే వస్తుందా లేదా, మీకు ఆసరా పథకం ద్వారా మీ రుణమాఫీ చేశాడా లేదా, మీకు చేయూత ఇస్తానని చెప్పి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు ఇచ్చినాడా లేదా, రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇచ్చినాడా లేదా, ఇవి మాత్రమే మీరు ఆలోచన చేయండి. మీ ఇంటికి లబ్ధి చేకూరుతుందా లేదా అని. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నది మంచి పరిపాలనకు ప్రతిపక్షాల దుష్ప్రచారానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు మాత్రమే ఇవి. అభివృద్ధి సంక్షేమం ఒకవైపు, దుష్ప్రచారం ఒకవైపు. ఏవి కావాలనే నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి మీ చల్లని దీవెనలు ఎప్పుడు కూడా మంచి మనసు ఉండి మీ బాగోగులు చూసుకుని పేదరికాన్ని పారద్రోలి మీ బిడ్డలు విద్యావంతులు చేసి మీ కుటుంబాలు బాగుపడేదానికి అహర్నిశలో శ్రమిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ చల్లని దీవెనలు అందించి ఆయన దీవెనల ద్వారా, ఆయనకు మీరు ఇచ్చే దీవెనల ద్వారా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి నిసార్ అహ్మద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ దాంట్లో 10,000 వరకు పట్టాలు వచ్చాయి. 9,000 రిజిస్ట్రేషన్కి వచ్చారు. మరి ముఖ్యంగా చాలా మందికి వార్డులలోనా గ్రామాల్లోనా మా ఇంటి పక్కన వాళ్ళని రిజిస్ట్రేషన్ పిలిచారు, మమ్మల్ని పిలిచలేదు, మాకు ఇంకా రావేమో అని అనుకుంటారు. ఎవరు కూడా అధైర్యపడగలక్కర్లేదు. ఇక్కడ ఉన్నది ఒక నీతి నిజాయితీగా పేదవాడికి పుట్టిన పార్టీ, పేదవాళ్ల కోసం పుట్టిన పార్టీ, పేద ప్రజల కోసం పుట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు కూడా అధైర్యపడక్కర్లేదు. మరి గతంలో ఒకసారి మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా మన ప్రాంతానికి సంబంధించిన వారే. ఎప్పుడైనా 2006, 2007, 2008 దివంగత రాజశేఖర రెడ్డి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు బీకేపల్లి, కోళ్లబైలు ఇల్లు వచ్చాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఈ రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు కూడా ఇల్లు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోయినారు, చంద్రబాబు నాయుడు గారు పోయినారు. ఎక్కడైనా ఒకరికైనా ఒక ఇల్లు ఇచ్చారా అని సభాముఖంగా ఇప్పుడున్న మీ అందరికీ కూడా అడుగుతున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇల్లే కోళ్లబైలు, బీకేపల్లిలో. ఈ రోజు జగన్ ఇచ్చిన ఇల్లే. మరి టిక్కో ఇళ్లని మీ పేద ప్రజలందరినీ కూడా మోసం చేసి సింగిల్ బెడ్రూమ్ కు 6,80,000, డబుల్ బెడ్రూమ్ కు 7,80,000, ట్రిపుల్ బెడ్రూమ్ కు 9,70,000 అని మీ అందరి దగ్గర కూడా 500 రూపాయలు సింగిల్ బెడ్రూమ్ కు, 12,500 డబుల్ బెడ్రూమ్ కు, 25,000 ట్రిపుల్ బెడ్రూమ్ కు, మళ్ళా నెల నెల కూడా మీ పేరుతోనే బ్యాంకుల్లో మరి అగ్రిమెంట్ చేపించి నెల నెల కూడా మీరు ఆ ఇంటికి సంబంధించి ఇన్స్టాల్మెంట్ కట్టే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు చేశాడు. మీ అందరూ కూడా అడుగుతున్నాం, పేద ప్రజలకు ఏదన్నా ప్రభుత్వాలు ఉచితంగా ఇల్లు ఇస్తారు కానీ బ్యాంకులో రుణాలు చేసి ఆ రుణాలు మీరే నెలలో కట్టుకునే విధంగా ఈ భారతదేశంలో ఎవరన్నా చేశారంటే చంద్రబాబు నాయుడు కూడా సభాముఖ్యంగా తెలియజేసుకుంటారు. చిన్నారుల్లో వికలత్వం రాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలియో చుక్కల కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరిగిందని మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ తెలియజేశారు. నేడు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు జరిగిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గంగా భవానీ, డాక్టర్ గాయత్రి, మున్సిపల్ ఏఎస్పు వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ శివయ్య, కౌన్సిలర్లు ముబీనా, ప్రసాద్ బాబు, వైకాపా నేతలు రహీం, సలీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత వైద్యానికి ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈరోజు ఈ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన మదనపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్లో గౌరవ మెడికల్ ఆఫీసర్స్, కౌన్సిలర్లు, ఈ వార్డు ముబీనా గారికి, మా మున్సిపల్ ఏఓ గారికి, స్టాఫ్కి, ఇక్కడ సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు. పోలియో చుక్కలు అనేది ప్రతి సంవత్సరము ఎవరు పోలియో బారిన పడకూడదని మన గవర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఏ ఒక్కరూ దీన్ని వల్ల బాధపడకూడదు అనే ఉద్దేశంతోనే ఇంత మంచి మహత్తరమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంటుంది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా గతంలో ఈ ఎక్కడ పోలియో చుక్కలు కావాల్సిన గవర్నమెంట్ హాస్పిటల్ అలా వెతుక్కునే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ ద్వారా ఎక్కడ ఏ ఏరియాలో సచివాలయం ఉంటుందో ఆ నియర్ బై సచివాలయాల్లో కూడా ఆ స్టాఫ్ ఒక ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ వీళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా సంబంధిత ఏరియాలో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరైతే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల్లో పిల్లలు ఉంటారో వాళ్ళందరూ ఈ తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకొని పోలియో చుక్కలు వేయించాలి. అంతేకాకుండా ఎవరైనా ఈరోజు మిస్ అయినా వాళ్ళ రేపు ఎల్లుండి కూడా స్పెషల్ డ్రైవ్ కింద ప్రతి ఇంటికి ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ వచ్చి ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా వాలంటీర్స్ కూడా ఎవరైతే మిస్ అయినారో వాళ్ళకి మరొకసారి వాళ్ళకి తెలుపుతూ రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమంలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలుపవలసిందిగా కోరుకుంటూ ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమంకి ముఖ్య అతిథిగా వచ్చిన మన చైర్పర్సన్ మేడం గారికి, కౌన్సిలర్ గారికి, ముఖ్య అతిథులకి అందరికీ నా నమస్కారములు. పల్స్ పోలియో కార్యక్రమము ఇక్కడ 214 మంది టార్గెట్తో స్టార్ట్ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో బూత్ పెట్టడం జరిగింది. ఇప్పటికి 114 మందికి వేయడం జరిగింది. మేడం గారు వచ్చి పల్స్ పోలియో కార్యక్రమానికి హాజరయ్యి చుక్కలు వేయడం జరిగింది. కాబట్టి మేము దీనికి ఎంతో సంతోషిస్తున్నాము. మేడం గారిని అవగాహన ప్రజలకు ఇవ్వమనిగా కోరుకోవడం. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా భవిష్యత్తులో అంగవైకల్యం రాకుండా అడ్డుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని దిగువమ్మపల్లి వద్దనున్న మున్సిపల్ పాఠశాల నందు జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు 5 సంవత్సరాలలోపు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అన్నా చూడన్నా అన్నా అంగిట్లో బిస్కెట్లు ఎత్తుకున్నా ఫస్ట్ బిస్కెట్లు ఎత్తుకున్నా ఫస్ట్. నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలని దొంగ పలుకులు పలికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజస్వరూప్ మరొకసారి బయటపడిందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంగాల శివరాం, సనావుల్లా, రెడ్డప్ప, గ్రానైట్ బాబు, చంద్రశేఖర్,
లక్ష్మీనారాయణ, లవన్న, నాగవేణి, మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ పల్నాడు జిల్లా రెంటచింతల గ్రామంలో సామినీబాయి అనే ఎస్టీ మహిళ తాగడానికి నీళ్ల కోసం వాటర్ ట్యాంక్ దగ్గరకు వెళితే ఆమె తెలుగుదేశం పార్టీ సానుభూతి పరురాలని కక్ష కట్టి ఆ ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్తో తొక్కించి చంపడం బాధాకరమన్నారు. బాధ్యత గల ప్రభుత్వం కనీసం అనుమానాస్పద మృతి అని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఏకంగా యాక్సిడెంట్ డెత్ అని రాసి కేసు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్న జగన్ ప్రభుత్వం ఎంతటికి దిగజారిపోయారని దుయ్యబట్టారు. దళిత యువకుడిని చంపి వాళ్ల ఇంటికి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, కరోనా సమయంలో మాస్క్ లేదని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ ఆత్మక్షోభకి గురిచేసి ఆయన చావుకి కారణమయ్యారని విమర్శించారు. సొంత తల్లి, చెల్లి, బాబాయ్ కూతురు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి వంటి హంతకులను ప్రోత్సహించవద్దని, రాష్ట్రాన్ని పాలించే అర్హత అతనికి లేదని, హంతకులకు ఓటు వేయొద్దని అంటున్నారని అన్నారు. నమస్కారం. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు అనే దొంగ ఏడుపులు ఏడుస్తూ ముసలి కన్నీరు కార్చే జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం మళ్ళా ఇంకోసారి బయటపడింది. పల్నాడు జిల్లా రెంటచింతల గ్రామంలో బాణావతి సామినీబాయి అని ఒక ఎస్టీ మహిళ తాగడానికి గుక్కడి నీళ్లు కావాలా అని నీళ్ల ట్యాంకర్ దగ్గర పోతే ఆమె తెలుగుదేశం పార్టీ సానుభూతురాలు అని చెప్పని కక్ష కట్టుకొని ఆ ట్రాక్టర్ తోలి డ్రైవరు ఆమెని ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపినాడు. సరే, అతను చంపినాడు. బాధ్యత గల ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసము సస్పెక్టెడ్ డెత్, అనుమానాస్పద మృతి అని కూడా కేసు కట్టకుండా యాక్సిడెంటల్ డెత్ అంటే ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందని కేసును మూసివేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంతటి దిగజారిపోయినావు జగన్ రెడ్డి అని మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న ఒక దళిత యువకుడిని చంపి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ పంపిస్తే కన్నీరు మున్నీరుగా ఆ డ్రైవర్ ఒక భార్య, తల్లి, చెల్లి, బిడ్డ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆనందిస్తూ అతడు ఏదో గొప్ప స్వాతంత్ర సమరయోధుడో లేకపోతే దేశానికి ఏదో మంచి పని చేసినట్టు అతనికి ఎమ్మెల్సీ పదవి ఇస్తావు. నువ్వు హంతకులు కాపాడుతూ హంతకులు ప్రోత్సహించే నీకు ఈ రాష్ట్రాన్ని ఒక రోజు కాదు కదా, ఒక గంట కాదు కదా, ఒక నిమిషం కూడా పాలించే అర్హత లేదని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చనిపోయిన ఎస్టీ సోదరి బాణావతి సామినీబాయికి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ జనసేన పార్టీ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మేము పార్టీ అంతా కూడా వాళ్ళ వెంబడి ఉంటామని ఇప్పటికే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుని వాళ్ళకి న్యాయం చేస్తారని మేము ఆశిస్తాం. నవమోసాలు మోసి ప్రాణం పోయేంత నొప్పిని భరించి బిడ్డకు జన్మనిచ్చిన ఆ బిడ్డను చూసి మురిసిపోయిన ఆ తల్లికి ఆ రోజు తెలీదు వాడే వృద్ధాప్యంలో సైకోలా మారి పశువును కొట్టినట్లుగా కొడతాడని. ఆనాడే ఆ అమ్మకు తెలిసి ఉంటే బహుశా ఆ కసాయికి జన్మనిచ్చేది కాదేమో. ఒకవేళ జన్మనిచ్చిన పురిటిలోనే చంపేసేదేమో. వివరాల్లోకి వెళితే బి కొత్తకోట మండలం బియ్యపరెడ్డిపల్లెకి చెందిన లక్ష్మమ్మ, వెంకటరమణారెడ్డిలకు 2 కుమారులు. ఆ వృద్ధ దంపతులు 3 ఎకరాల పట్టాభూమి, 2 ఎకరాల డీకేటీ భూమి ఉంది. ఆ భూమిని అన్నదమ్ములు 2 సాగు చేస్తున్నారు. ఆస్తి పంపకాల్లో తనకు సరైన న్యాయం జరగలేదని, భూమిని తన పేరు మీద రాయాలని చిన్న కుమారుడు శ్రీనివాసులు రెడ్డి తల్లిదండ్రులు పై ఒత్తిడి తెచ్చాడు. వారు అంగీకరిస్తూ అందుకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని కోరారు. అయితే చిన్న కుమారుడు మీరే చేయాలని ఒత్తిడి తెస్తూ మదనపల్లె పట్టణం అయోధ్య నగర్లో ఉన్న తల్లిదండ్రులకు శనివారం విచక్షణారహితంగా కొట్టాడు. ఆ తల్లి నొప్పిని భరించలేక ఆహాకారాలు చేస్తున్న ఆ మృగానికి మనసు చెల్లించలేదు. ఈ వృదాంతాన్ని ఫోన్లో చిత్రీకరించిన వారు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంతో 2 టౌన్ సిఐ యువరాజు స్పందించారు. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధ తల్లిదండ్రులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాసులు రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధలు పెట్టిన లంజి కొడుకు నా పేరు మీద ఎట్లా పెట్టావు 2 ఎకరాల భూమి? నా పేరు మీద ఎట్లా పెట్టారు భూమి? వాడి పేరు మీద ఎట్లా పెట్టావు భూమి 2 ఎకరాలు? ఈ బుద్ధి అంటే 5 లక్షలు నాకు ఇచ్చినవా? నాకు ఇచ్చినవా? ఎవరికి వాడి పేరు మీద ఎట్లా ఎక్కింది? పోలీస్ స్టేషన్ పదరా. పోలీసు చెట్లు చూడాలి. మీ అమ్మని దెంగుతా అన్నాడా? పోలీస్ స్టేషన్ 20 లక్షలు ఒకడైనా పుట్టిండేది. ఇల్లు లేదు మనకు, ఇల్లు లేదు. రాండి చూపిస్తా, నా ఇంటి పదంగా చూపిస్తా. ఇల్లు ఎట్లుండదు, వానికి ఎట్లుండదు, వాని పెద్ద కొడుకు 20 ఏళ్ళు చూడు. నా పుట్టి మదనపల్లి టౌన్ సిఐ యువరాజుని మాట్లాడుతున్నా. వాట్సాప్లో ఒక కొడుకు తల్లిదండ్రులను తంతున్న వీడియో వైరల్ అవుతున్నది. దానిపైన మదనపల్లి టౌన్లో అయోధ్య నగర్ ఏరియాలో లక్ష్మమ్మ వెంకటరమణారెడ్డి అని వాళ్ళ భార్యాభర్తలు, వాళ్ళ కొడుకు శ్రీనివాస్ రెడ్డి. అందులో వాళ్ళు నిన్న లక్ష్మమ్మ అనే ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్ననే దానిపైన కేసు నమోదు చేయడం అనేది. అందులో ప్రాపర్టీ దానికి సంబంధించి సరిగా పంచలేదని చెప్పి ఆ విధంగా కొడుకు తల్లిదండ్రులు కొడుతున్నాడు. వాళ్ళ ఇద్దరు కొడుకులు వాళ్ళకు మనోహర్ రెడ్డి అండ్ శ్రీనివాస్ రెడ్డి అని. ఈ శ్రీనివాస్ రెడ్డి వాడు చిన్న కొడుకు. వాడు నాకు సరిగా పంచలేదని ఉద్దేశంతో కొడుతున్నాడు. అది నిన్నటి రోజు కేసు నమోదు చేయడం అయింది. దాని త్వరితగతినే కేసు కట్టేసి ఇన్వెస్టిగేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయమైంది. దీంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఆ హాస్పిటల్ నుంచి దానికి సంబంధించి ఓన్ సర్టిఫికేట్ తీసుకుని అలాగే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేసి ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి పైన చట్టపరంగానే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే నేను అప్పీల్ చేసేది ఏంటంటే అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరైనా కొడుకులు కానీ లేకపోతే ఎవరైనా సతాయిస్తుంటే వాళ్ళ కొడుకులు తల్లిదండ్రులని దయచేసి పోలీసులకి 100కి కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ అప్రోచ్ కండి. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఏదైతే శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులు కొడుతున్నాడో 100% వాళ్ళకి ఖచ్చితంగా మనం కఠిన చర్యలు తీసుకొని ఇంకో ఎవరు కూడా చేయకూడదు ఇలాంటివి చేసే విధంగా కూడా మేము దానికి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. హాస్పిటల్ నుంచి వచ్చే ఓన్ సర్టిఫికేట్ చూసుకుని దానిపైన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య చేస్తున్న పోకడలు నచ్చక ఆ సంఘం పదవులకు రాజీనామాలు చేస్తున్నామని నాయకులు స్పష్టం చేశారు. నేడు మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సేన మండలం అధ్యక్షులు కమిటీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంగాల గౌతమ్, గజ్జల రెడ్డప్ప, గ్రానైట్ బాబు, నాగవేణి, మోహన్ కృష్ణ, చంద్రశేఖర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు సంక్షేమ సేన మండల అధ్యక్షులు జంగాల గౌతమ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కులాల పార్టీల వారీగా విభజించి జనసేనలో చీలికలు తెస్తున్నారని ఆరోపించారు. గత 5 సంవత్సరాలుగా మండలంలో పనిచేస్తున్నామని, కనీసం పలానా వ్యక్తి పేరు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్తున్నామని, మండల కమిటీని కానీ గ్రామ కమిటీలను కానీ సంప్రదించిన పాపాన పోలేదన్నారు. వైసీపీ కోవట్లుగా జనసేన పార్టీలో ఉంటూ పార్టీ ఓటమికి పనిచేస్తున్న వారి మాటలు నమ్మే స్థితిలో కాపులు బలిజలు లేరని స్పష్టం చేశారు. హరిరామ జోగయ్య తన కుమారుడు వైసీపీలోకి వెళుతుంటే ఆపలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని, అటువంటి వ్యక్తి మాటలు నమ్మి జనసేనను తమ అధినేత పవన్ కళ్యాణ్ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తామంతా పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు. కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య గారికి నమస్కారం. గత కాలంగా లాస్ట్ 1 మంత్ ఉంది ఆయన రాసిన లెటర్ కావచ్చు, లవ్ లెటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లెటర్ అంటే ఏంది? పవన్ కళ్యాణ్ గారికి మీ పలానా సందేశము, పలానా మీ అడ్వైజ్ ఇవ్వాలనుకున్నారు. లెటర్ అంటే పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా ఇవ్వాలి మీరు. దాన్ని బయట రిలీజ్ చేసి కాన్స్టిట్యున్సీ చీలికలు తెచ్చి, కమ్యూనిటీలో చీలికలు తెచ్చి, పార్టీలో చీలికలు తెచ్చి ఆ లెటర్లో ఉన్న మెంబర్లు మాకు అయిపోయింది, వాళ్ళకి అయిపోయింది, ఇవి అయిపోయింది, అవి అయిపోయింది అని చెప్పి చీలికలు తెచ్చి మీరు, ఇది కరెక్ట్ కాదు. మండల పార్టీ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తాను గత 5 ఏళ్ళుగా కాపు సంక్షేమ సేనలో. కనీసం మీరు ఆ లెటర్ రిలీజ్ చేసినప్పుడు పలానా క్యాండిడేట్ నేను చెప్తాను, పవన్ కళ్యాణ్ గారికి అడ్వైజ్ ఇస్తానని రిలీజ్ చేసినప్పుడు గ్రామ లెవెల్లో కానీ, మండల లెవెల్లో కానీ, టౌన్ లెవెల్లో కానీ మమ్మల్ని స్పందిస్తున్నారా?
మమ్మల్ని అడ్వైజ్ అడిగినారా? నెత్తిపై నెత్తుకొని 5 ఏళ్ళు మేము పోసినాం. ఈరోజు మీరు చేసింది ఏంటి? ఇల్లు గెలిచి మన రచ్చ గెలిచి అంటారు. మీ కొడుకునే వైఎస్ఆర్సీపీ పార్టీలో పోతాన్ని కాపాడలేకపోయినావు, ఆపలేకపోయినావు. ఇంకా మీకు మేమెట్ట పనిచేస్తాము? మిమ్మల్ని ఎట్లా నమ్ముతాము? మాకు రాజకీయ నాయకుడైనా కుల నాయకుడైనా మా పవన్ కళ్యాణ్ గారే. ఆయన అడుగుజాడలు మేము నడుస్తాము. ఇంకా మీ లెటర్లు ఇవి జనాలు కూడా నమ్మరు. మూకముడిగా ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి మేము రాజీనామా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? బల్జల్ కానీ టాగల్ కానీ వీళ్ళందరూ మూకముడిగా జనసేన పార్టీ ఓటేసి ఉమ్మడి అభ్యర్థులు ఎవరైనా కానీ వాళ్ళు ఓటేసి ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్తున్నాం. హరిరామ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళు మా కాపు కులానికే మా కాపు జాతికే మాయని మచ్చ అని ఇప్పుడు మాకు అర్థమైంది. ఇన్నాళ్ళు పెద్దలు ఉన్నారు, వాళ్ళ సమక్షంలో పోదామని చెప్పి అనుకుంటూ ఉన్నాము. వాళ్ళు కనీసం మన పవన్ కళ్యాణ్ గారు 2019లో ఎమ్మెల్యేగా గెలిపించలేని నాయాలు ఇప్పుడు ఈ విధంగా లెటర్లు రాయడము, పబ్లిక్ చేయడము, వైసీపీలోకి వెళ్ళిపోవడం, కొడుకుల్ని ఎంత ప్యాకేజ్ తీసుకొని కొడుకుని వైసీపీలోకి పంపించారో హరిరామ జోగయ్య గారు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కాపు సంక్షేమ సభ్యులుగా మేమున్న కేసెస్లో మేమంతా మూకుమ్మడిగా రాజీనామాలకు దిగుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న నూతన విద్యా విధానాన్ని ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్య సంఘ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు అపుస్మా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, విద్యాశాఖ అధికారులు, వివిధ ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన కరస్పాండెంట్లు పాల్గొన్నారు. మన మైండ్ సెట్ ఎట్లా తయారైందంటే ఆల్ ది పేరెంట్స్ అండ్ ఆల్ ది ఫ్యాకల్టీ, ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాస్తేనే మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ వస్తాయి. ఆబ్జెక్టివ్ మీద, కాన్సెప్టెడ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, క్యాస్ట్, ఎవ్రీథింగ్ మన లెక్చరర్స్ కానీ మన టీచర్స్ కానీ ది బెస్ట్ ఇన్ సౌత్ ఇండియా. ఆఫ్టర్ సీన్ తమిళనాడు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. నేను శ్రీరామ్ పురుషోత్తం, మదనపల్లి డిప్యూటీ డిఓని మాట్లాడుతున్నాను. ఈరోజు అపుస్మా మన అన్నమయ్య డిస్ట్రిక్ట్ సంబంధించిన కరస్పాండెంట్స్ అందరూ కూడా జనరల్ బాడీ సమావేశం పెట్టుకోవడం జరిగింది. అందులో వాళ్ళ విద్యా సంస్థలకు సంబంధించి వాళ్ళ అంశాలను చర్చించడం జరిగింది. అందులో చీఫ్ గెస్ట్గా ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. సో వారితో పాటు నేను కూడా ఈ సమావేశంలో అందరూ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ద పవర్ఫుల్ వెపన్ దెన్ ఎనీ అదర్ అనే విషయాన్ని అందరూ గుర్తించాలని చెప్పేసి అందరినీ కోరడం జరిగింది. అదేవిధంగా మన ప్రైవేట్ స్కూల్స్లో కూడా టీచర్ల సామర్థ్యాలు పెంచుకోవడానికి కెపాసిటీ బిల్డింగ్ కోసం ట్రైనింగ్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసింది. అదేవిధంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచుకోవడానికి మన గవర్నమెంట్ వారు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని ప్రైవేట్ స్కూల్లో కూడా అమలు చేయాలని చెప్పేసింది. అంతిమంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడాను మంచి పౌరుడిగా, మంచి డిసిప్లైన్డ్ పౌరుడిగా తయారు కావడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడాను అందరికీ సౌకర్యంగా ఉండేలాగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసింది. దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ అసోసియేషన్ అందరూ కూడా మార్గదర్శకాలు తయారు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. అసోసియేషన్ సభ్యులందరూ కూడాను దీనికి సులభంగా స్పందించడం జరిగింది. సో ఇది ఒక మంచి ఒక తరుణమని చెప్పచ్చు. ఇక మీదట జరిగే ప్రతి సమావేశంలో కూడాను ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి వాటి అన్నింటి కూడా చర్చించుకుని ప్రణాళికాబద్ధంగా సార్ట్అవుట్ చేసుకుని గవర్నమెంట్ స్కూల్స్తో పాటు మేము కూడా మంచి విద్యను అందిస్తామనే సందేశాన్ని వాళ్ళందరికీ కూడాను ఇవ్వాలని చెప్పేసింది. తద్వారా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో మన గవర్నమెంట్ ఏదైతే మనం అనుకున్న సూచించిన విధంగా వాళ్ళందరూ కూడాను సక్రమంగా అమలు చేయాలని చెప్పేసింది. గవర్నమెంట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడాను పాటించాలని చెప్పి వాళ్ళందరూ కూడా మనం సూచించడం జరిగింది. వాళ్ళందరూ కూడాను గవర్నమెంట్ ఆదేశాలు తప్పకుండా పాటిస్తామని చెప్పేసింది. అదేవిధంగా విద్యాభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసింది. ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. మదనపల్లిలో ఈరోజు అన్నమయ్య జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో ఇది ఆత్మీయ సభగా ఏర్పాటు చేసుకుని గెట్ టుగెదర్ అందరం కలిసిమెలిసి ఉండాలనుకున్నాం. అందరూ కలిసిమెలిసి భోంచేయాలి, అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి ఐడియాస్ను షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన ఈ సభకు మనకు చీఫ్ గెస్ట్ గా డివైఓ గారు, మన పురుషోత్తం సార్ గారు, తర్వాత మన మదనపల్లి ఎంఈఓ గారు రావడం జరిగింది. వాళ్ళు మా ప్రైవేట్ స్కూల్కు ఉన్నటువంటి ఈ అనేకమైనటువంటి సమస్యల యొక్క పరిష్కారం ఏ విధంగా చేయాలా, ఏ విధంగా మేము ముందుకెళ్లాలా ఎడ్యుకేషన్ పరంగా అని చెప్పని వాళ్ళతో చర్చించడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలను మేము పాటించాలనే ఉద్దేశంతో వాళ్ళు పిలిపించడం జరిగింది. వాళ్ళు అనేకమైనటువంటి విషయాలపైన మాకు సుదీర్ఘంగా చర్చలో పాల్గొని మాకు సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రతి సలహాను మేము తప్పకుండా పాటించి మా పాఠశాలల యొక్క విద్యను కూడా అభివృద్ధిపరిచి మా పిల్లలకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి అన్నమయ్య డిస్టిక్ నుంచి కాకుండా పక్కన ఉన్నటువంటి కడప జిల్లా నుంచి మా రమణారెడ్డి గారు, అలాగే జనార్దన్ రెడ్డి గారు బాకరాపేట నుంచి, అలాగే కలికిరి నుంచి మా ఆనంద్ రెడ్డి గారు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ పైన బాగా పట్టు ఉన్నటువంటి విఆర్ రెడ్డి గారు రాయచోటి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి సలహాను ప్రతి కరస్పాండెంట్ కు, తర్వాత ప్రతి ప్రైవేట్ స్కూల్ టీచర్ కు కూడా ఉపయోగపడేటటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. మా వాళ్ళు చాలా సంతృప్తి చెందారు. అందరూ కూడా ఆ వైపునే వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలను పరిశీలించి వాటి యొక్క సలహాలను అనుసరిస్తూ మన విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మేము వీళ్ళందరి సలహాలు పాటిస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందరూ ఆనందపడ్డారు. దానికి మేము కూడా సంతోషపడుతున్నాం. వీళ్ళందరికీ కూడా పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పివి రమణారెడ్డి, అపుస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవాళ అన్నమయ్య జిల్లా సర్వసభ్య సమావేశం మదనపల్లెలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసినటువంటి అన్నమయ్య జిల్లా అపుస్మా కార్యవర్గానికి అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రైవేట్ విద్యారంగం అనేటటువంటిది మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎంతవరకు ఈ సమసమాజ నిర్మాణ స్థాపనలో ఉంది అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అపుస్మా ద్వారా మేము వాటి పరిష్కారం జరుగుతూ ఉంది. కొన్ని అధికారుల ఒత్తిడి కూడా కొన్ని పాఠశాలలపైన ఎక్కువగా ఉంది అన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది. కానీ చాలా మంది అధికారులు సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రతి జిల్లా పిఎస్టీలు కూడా నేను చెప్పేది ఒకటే, మనం కూడా అధికారులతో సమన్వయం చేసుకుని మన యొక్క సమస్యలను విపులంగా వారికి చెప్పి మరి వారితో పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనకి టీచర్స్ ఎమ్మెల్సీలు, అటు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, కల్పలత మేడం గారు కూడా అపుస్మాకి అండగా ఉంటూ ఈ బడ్జెట్ స్కూల్స్ యొక్క అభివృద్ధి కోసం వారు కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈ సమాజంలో ప్రభుత్వము ప్రైవేటు అనేటటువంటి తారతమ్యం లేకుండా అటు అధికారులైనా ఇటు రాజకీయ నాయకులైనా ప్రభుత్వమైనా కూడా ఖచ్చితంగా ప్రైవేటు విద్యారంగాన్ని కూడా కాపాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ కరెస్పాండెంట్స్ అనేక సమస్యలకు ఓర్చి ఈ విద్యా సంస్థలు నడపడం జరుగుతూ ఉంది. ఇటువంటి తరుణంలో వారికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. వారిని అణగదొక్కే ప్రయత్నం జరగకూడదని, ఈ సమసమాజ నిర్మాణ స్థాపనలో వీరి యొక్క పాత్ర ఎంత ఉంది అనేటటువంటిది కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ, భవిష్యత్తులో ప్రైవేటు పాఠశాలల యొక్క సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాను. మదనపల్లె పట్టణ సమీపంలోని బైపాస్ నందున్న ఓం శక్తి ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయం నందు హోమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ओम शक्ति ओम शक्ति नक्षत्र और ग्रह पटंबर नलंबर अलंबर ओम शक्ति ओम शक्ति ओम शक्ति गौता नलंबर अलंबर ओम शक्ति चित्त मदनपल्ली वरी पाठ मंदर भक्त अलंबर ओम शक्ति शाहजहान भाषा नलंबर अलंबर ओम शक्ति
ఓం శ్రీ అందరూ కూడా సుదర్శనాయ నమః అనుకుంటూ ఉంటాం. మనసులో లక్ష్మీ సుదర్శనాయ నమః అనుకుంటూ బ్రహ్మణే పరంజ్యోతిషే శ్రీ మహావిష్ణవే నమః. ఓం సహస్రశీర్షాపకజః సహస్రపాదం విశ్వతారత్వా అంత్యదిష్టర్దశాంగుళం హేమేదకం సర్వం యజ్ఞం తన్వాణం పురుషం పశయజ్ఞం పరేషం ప్రోక్షం జాతమగ్రతః సాధ్యాశయస్థయే. మందిరంలో ఆలయంలో సుదర్శనం హోమం చేయడం జరిగింది. ఇది దేశం కోసం, రాష్ట్రం కోసం, మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరి కోసం, కులమతాల అతీతంగా అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, జీవితాల్లో వెలుగుండాలి, అన్ని విధాలుగా ఎదగల, వాళ్లకు సుఖ సంతోషాలతో వాళ్ళ జీవితాలు దేవుడు అది ఓం శక్తి మాత అందరికి అనుగ్రహించాలని చెప్పి ఒక ఆలోచన. మా ఓం శక్తి ఆలయ కమిటీ అమృతక్క, కవితక్క, లక్ష్మి అక్క, పురుషోత్తమన్న, ఇంకొన్న స్వాములు, అదే మా రెడ్డపన్న ఫ్యామిలీ అందరూ కలిసి ఈరోజు కార్యక్రమం చేశారు. ఈ చుట్టుపక్కల అందరూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 150 మంది చేరినారు. ఈ కార్యక్రమాంతో నాతో కలిసి మా నవీన్ అన్న, స్వామి గారు, మా వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా నా తమ్ముళ్ళు అందరూ నాతో ఉన్నారు. నా ఆలోచన, నా ప్రార్థన కూడా ఒకటి, దేశం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, మదనపల్లి అన్ని విధాలకు ఎదగల, దాంట్లో మన మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, వాళ్ళ పిల్లలకు మంచి ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబాలు సంతోషాలు, వాళ్ళకు కావాల్సిన అవసరాలు అన్నీ ఓం శక్తి మాత వాళ్ళు కల్పించాలని కోరుకుంటూ ఈరోజు సుదర్శనం ఏదైతే హోమం చేశారో దానికి నేను చాలా సంతోషిస్తూ. యానాది మహిళపై కాల్పులు జరిపిన వారిపై పోలీసులు, అటవీశాఖ అధికారులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు గట్టం శ్రీనివాసులు, కోశాధికారి టేకుమంద రెడ్డప్ప, గౌరవ అధ్యక్షులు మరియు మీడియా సమన్వయకర్త జానం గంగిరెడ్డి, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు గూండా మనోహర్, అధికార ప్రతినిధి మల్లెల మోహన్, బాధిత మహిళ భర్త దిండిపాటి సిద్దప్ప, నిమ్మనపల్ల రెడ్డప్ప, ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యమల సుదర్శనం మాట్లాడుతూ మదనపల్లె రూరల్ మండలం మాలపాడు పంచాయతీ అవులపల్లెలో సిద్దప్ప, అతని భార్య పాల పులమ్మ వ్యవసాయ భూమిలో సాగు చేసి జీవనం సాగిస్తున్నారు. వారి పొలంలో జనవరి 29వ తేదీ సాయంత్రం గడ్డి కోస్తూ ఉంటే కొంతమంది వేటగాళ్లు వేటకై నాటు తుపాకులతో పొలం పరిసరాలలో తిరుగుతూ అనుకోని విధంగా వారు
పావులమ్మను కాల్చారు. ఆమె ఎడమ కాలికి తుపాకీ రవ్వలు తగిలి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇంతవరకు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వెంటనే పోలీసులు స్పందించి కాల్చిన వారిపై వన్యమృగాల సంరక్షణ చట్టం, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మదనపల్లి మండలం ఆవులపల్లిలో సిద్ధయ్య అనే యానాది కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ బతుకుతా ఉంది. గత నెల 30వ తేదీన జనవరి 30న 29 తేదీన ఆ పాపులమ్మ తన సొంత పొలంలోకి పోయి గడ్డి కోసుకుంటూ ఉంటే అదే దారిన ముగ్గురు వేటగాళ్లు వీళ్ళు ముగ్గురు తుపాకు ఎత్తుకొని పోతా ఉన్నారు. సరే మామూలు నిన్నగడ ఏదో యాక్టర్ కొట్టేసినారు, ఏదో వాళ్ళు బాధలు పడతానన్నా పట్టించుకోలేదు. తర్వాత కొంతసేపటికి తుపాకీ తూటాలు వచ్చేసి ఆ పాపులమ్మ కాల్లో, ఎడం కాల్లో బలంగా తగిలి కాలు ఛిద్రమైపోయింది. తర్వాత కొడుకు వచ్చేసి ఏం మా అమ్మ ఇంతవరకు రాలేదు, చాలా లేట్ అయిపోయింది, పొలం కట్టుకు వస్తే రక్తం మడుగులా పడిపోయింది. నైనా శివ నాగరాజులు అంతా వచ్చేదా ఏదైనా బయట వాళ్ళే కాల్ చేసినాను అని చెప్తే అప్పుడు తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ తెరిపించినాడు. ఇక్కడ వీలు కాదు, సీరియస్ కేసు అని చెప్పి రియాకు పంపించారు. ఆ రోజు నుంచి 27వ తేదీ వరకు, ఫిబ్రవరి 27 వరకు 1 నెల 3 రోజులు రియా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకుని 30వ తేదీన ఆపరేషన్ చేసేందుకు తర్వాత మదనపల్లికి వచ్చింది. ఈలోగా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కింద అడ్మిట్ చేసుకుని పోలీసులు ఎంక్వైరీ చేశారు. తర్వాత మళ్ళీ పోయి సిద్ధపోయి అయ్యా నా భార్య అంటే కాల్ చేసినారు, ఏం నా పరిస్థితి ఏమి, కేసు కట్టండి అంటే మళ్ళీ రాబోయే చూద్దాము, కర్తామనే ఉండే ఏం అర్జెంట్ అన్నా. మేము అడుగుతున్నాం ఈ పోలీసులు, ఒక రైతు సంబంధించిన యానాది కులానికి సంబంధించిన మహిళ ప్రాణ పరిస్థితుల్లో ఉండి వస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? తుపాకుతో కాల్చారు, నాటు తుపాకులు పెట్టుకోవడమే చట్ట వ్యతిరేకం. మరి వన్యమృగాలు వేటాడంగా చట్టం ఇంత పెద్ద నేరం చేస్తే, ఒక మనిషి ప్రాణం చేయడానికి ప్రయత్నం చేస్తే, ఆమె అదృష్టం బాగుండి బతికింది ప్రయత్నం చేస్తే మీరు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు మీకు ఎందుకండి వ్యవస్థ? ఈ వ్యవస్థలో రాజ్యాంగం లేదా? మాకు ప్రాణం బతికే హక్కు లేదా? ఈ రాజ్యాంగ వ్యతిరేకం షెడ్యూల్ కాస్ట్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం మీరు నేరస్తులు అవుతారు. మేము నేషనల్ కమిషన్ అప్రోచ్ చేద్దాం, ఎస్టీ కమిషన్ అప్రోచ్ చేద్దాం, మీ పైన కేసు కట్టిస్తాం. మీరు ఇప్పటికైనా ఎఫ్ఐఆర్ కట్టి ఆ ముగ్గురిని అరెస్ట్ చేయాలని మేము చేస్తున్నాం. 24 గంటలకు అరెస్ట్ చేయకపోతే తర్వాత పరిణామాలు వేరే రకంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై మాత. నీటి కోసం వెళ్ళిపోయింది సేన్ కాడికి. పిల్లలు 2 పిల్లలు పనిచేయడం, 2 పిల్లలు కాలేజీకి పోయినాయి. ఆన్లైన్ ఎట్లయినా పడిపోయింది. 5 ఒక 5:30 జరిగిపోయింది. నాగరాజ, మండెం నాగరాజ, శివ శ్రీరాములు, వాళ్ళ శ్రీనివాసులు కాల్చినారు. మేక పిల్లలు కూడా 2 ఆన్లైన్ పడిపోయినాయి. తెల్లారి చూస్తే మళ్ళీ లేవు పిల్లలు. ఈ మంచి కేసు కాడికి వాళ్ళు వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వచ్చినారు. సో నువ్వు పోయా, నువ్వు తిరుపతి ఫోన్ చేసినారు, వాళ్ళు అంబులెన్స్ మాట్లాడిసినారు, మొదలు తిరుపతి పంపించినారు. ఈ భార్యను మేలు చేసుకొని మళ్ళీ రాయా అన్నారు. మనం విచారణ చేసినప్పుడు నేరుగా కేసు కాడికి వచ్చినాము. పేరు చెప్పించుకున్నారు. పోయా ఈ కేసు ఒక పట్టుకొస్తామని చెప్పినారు. ఇవాళ పట్టుకొచ్చింది లేదు, అది విచారించింది లేదు. కడతామని పో, ఇబ్బందిగా ఉంది, దానికి సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతాడు ఎస్ఐ గారు. శివ శ్రీరాములు, నాగరాజ ఇంకా కొంతమంది కలిసి అడవి జంతువులను వేటాడడానికి తుపాకులతో, మారణాయుధాలతో వెళ్లి అదే అక్కడ పనిచేస్తున్న ఆ జంతువులు కాల్చిన సమయంలో అక్కడే పనిచేస్తున్న పాపులమ్మపై రవ్వలు, ఆ మారణాయుధ బుల్లెట్లు పోయి ఆమె కాలంతా ధ్వంసమైంది. ఆమె రక్తం కారుతున్నా కూడా ఆ దుర్మార్గులు చూసినట్లు వదిలి వెళ్లిపోయినారు. మళ్ళీ కొంతసేపు తర్వాత అతని కుమారుడు వచ్చి వాళ్ళ అమ్మను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పోలీసులకు తెలియజేసి ప్రథమ చికిత్స చేసి ఇక్కడ సీరియస్ గా ఉంది అంటే కనుక తీసుకొని తిరుపతి రుయాలో ట్రీట్మెంట్ చేస్తుంది. 1 రోజులు గడుస్తున్నా కూడా, 1-3 రోజులు ఈ రోజుకి గడుస్తుంది. ఒక దళితులకు ఈ విధంగా మారణాయుధంతో తుపాకీతో కాల్చినా కూడా పట్టించుకోలేని సిగ్గుమాలిన తాలూకా పోలీసులను వెంటనే ఆ సిఐని, అదేవిధంగా ఆ ఎస్ఐను, సంబంధిత అధికారులందరినీ సస్పెండ్ చేయాలని, అలా చేయని పక్షంలో మాలమానాడు ఇతర కుల సంఘాలను కూడగట్టుకొని మీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని కేసు కట్టి 307 చేసి
307 ఆర్డర్ చేయాలి, అదేవిధంగా SC/ST యాక్ట్ చేయాలి, అదేవిధంగా వన్యప్రాణులు చేసిన కాల్చినందుకు దానిపైన కూడా కేసు కట్టకంటే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని, మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై మాల. పెద్ద సంఖ్యలో యువత జనసేన పార్టీలో చేరి బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రామాంజనేయులు తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని బర్మా వీధిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో యువత ఆ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దారం అనిత, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ జనసేన పార్టీలో యువతకు పవన్ కళ్యాణ్ పెద్దపీట వేశారన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు. అందుకే యువత పెద్ద ఎత్తున జనసేన వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగి యువత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రానున్న ఎన్నికల్లో యువత క్రియాశీలక పాత్ర పోషించి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నువ్వు పని చేపిట్రా, నువ్వు ముందుకురా. మదనపల్లి రూరల్ రాగిమాకనపల్లి నుంచి బార్లపల్లి, రాగిమాకనపల్లి, రామసముద్రం ఇక్కడ నుంచి సుమారుగా 50 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఈరోజు మదనపల్లి జనసేన పార్టీ ఆఫీస్ నందు కండువా కప్పుకోవడం జరిగింది. వారందరికీ మదనపల్లి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ సంవత్సరం జరగబోయే ఎలక్షన్లలో మీరందరూ సంతృప్తిగా కష్టపడి రేయింబవళ్ళు జనసేన కోసమే కష్టపడి ప్రతి ఇల్లు తిరిగి మీ పరిసరాల్లో మీకు అందుబాటులో ఉండే అవకాశాలను ఉపయోగించుకొని జనసేన తెలుగుదేశం యొక్క ఉమ్మడి అభ్యర్థిని మీరు గెలిపించేదానికి ప్రయత్నం చేయాలా. ప్రయత్నం అంటే ప్రయత్నం కాదు, ఇది మన పోరాటం. చేరిన తర్వాత మనలో మనకు కానీ ఎవరికైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే మీరు వాటికి సీరియస్గా తీసుకొని ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దండి. ఇక్కడ చేరిన తర్వాత ఒకే చోట ఒకే పార్టీ అదే సిద్ధాంతాలు ఒకే కష్టం, దానికోసమే మనం ప్లాకులాడాల. ఇంకొకటి ఏదో ఉంది, అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాము అనేటువంటి ఆశలు మీ భవిష్యత్తునే పాడు చేస్తాయి. అది పార్టీకి జరిగే నష్టం ఏమీ కాదు. కాబట్టి మనం అందరం కూడా మీరు ఈరోజు సంతోషంగా పార్టీలో చేరినందుకు మీ అందరికీ మదనపల్లి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు చేస్తున్నాం. జై జనసేన. రాగమాకలపల్లి, బార్లపల్లి, అదేవిధంగా రామసముద్రం మండలంలోని వివిధ పంచాయతీల నుండి యువత పెద్ద ఎత్తున వచ్చి మదనపల్లి జనసేన పార్టీ శ్రీరామరామయ్య ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరందరి లక్ష్యం ఒకటే, పవన్ కళ్యాణ్ గారికి వ్యూహం మొదలెద్దాం, మన కాన్స్టిట్యున్సీలో మనం పని చేద్దాం అనే నినాదంతో ఈ రోజు యువత పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజు జాయిన్ అవ్వడం అనేది చాలా శుభసూచికం. 24 సీట్లే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల నుండి రాజకీయ పార్టీని పెట్టి నడిపిస్తున్నారు. ఆయనకి తెలుసు ఎప్పుడు ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎలా మనం ముందుకు పోవాలని. కాబట్టి వ్యూహము సీట్లు అనేది మన అధ్యక్షుల వరకు వదిలేద్దాం, మన నియోజకవర్గాన్ని మనం డెవలప్ చేసుకునే అనే సూత్రంతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే నిర్ణయించారో వాళ్ళని గెలిపించే విధంగా ఇరు పార్టీలు కలిసి పనిచేసి మనకి ఎన్ని సీట్లు అలాట్ చేస్తే అన్ని సీట్లకు మనకు అభ్యర్థుల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించి మన అధ్యక్షుల వారిని కూడా అసెంబ్లీలో మన వాయిస్ వినిపించేటట్టు చేసి 2029లో మరింత బలపడేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఇక్కడికి ఆహ్వానించి మీరందరూ వచ్చినందుకు కూడా మీ ప్రతి ఒక్క యువతలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనందరము కలిసికట్టుగా మన నియోజకవర్గం మదనపల్లి ఉమ్మడి అభ్యర్థిని ఎవరిని జనసేనకే ఇస్తారని 99% చెప్పేశారు. జనసేన అభ్యర్థి ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థిగా వస్తారు. వాళ్ళు గెలిపించుకుందాం, మన నియోజకవర్గాన్ని మన మండలాన్ని మనం డెవలప్ చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన. ఈరోజు శుభదినం. రాగమాకులపల్లి నుంచి
మంజు గారు వారి టీం దాదాపు 30 మంది దాకా రావడం, అలాగే వివిధ గ్రామాల నుంచి రామచంద్రం నుంచి సురేష్ అండ్ వాళ్ళ టీం వాళ్ళు కూడా 20 మంది దాకా వచ్చి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారమణి తాక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కోలాహలంతో ఉత్సాహంతో యువకులందరూ వచ్చి జాయిన్ అయ్యి మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నాకు ఉడుకు రక్తం ఉన్న యువకులు కావాలన్నారో అదే స్ఫూర్తితో మేము కష్టపడడానికి సిద్ధం. ఇప్పుడు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళు కష్టపడుతూ ఉండి నిజాయితీగా పనిచేసిన వ్యక్తులే. వారికి ఇప్పుడు సరైన నాయకత్వం దొరికింది అనే ఆశ పుట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సాధించాలనుకున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ యువత ముందరకు వచ్చి మన కోరుకునే మార్పుని తీసుకురావాలని ఆలోచిస్తున్నారో ఆ ఆశయాలని నిలబెట్టడానికి వచ్చిన ఈ యువతకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఖచ్చితంగా మనందరూ కలిసికట్టుగా పోరాడదాం. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం అందరూ కూడా ఎంతో ప్రజల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ రాష్ట్రానికి అవసరమో తెలియజేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి మనకి 24 సీట్లే వచ్చాయి. దాంతో మనమేమి నిరాశ పడాల్సిన అవసరం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి. ఆర్డీఓ హరిప్రసాద్ విజ్ఞప్తి. మదనపల్లె పట్టణంలోని రామారావు మున్సిపల్ పాఠశాల నందు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్డీఓ. ప్రజలకిచ్చిన మాట నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంతం. వైసీపీ నాయకులు ఉద్ఘాటన. నవరత్నాల్లో భాగంగా లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందించిన వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.